సంచలన ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు జాతీయ స్థాయిలో రాణించారు. నేడు వెలువడిన జేఈఈ మెయిన్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాల్లో 99.21% జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నందు అత్యుత్తమ పర్సంటైల్ పొందిన విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 2025 నందు తమ విద్యార్థులు ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.21% నిలవగా, కె లోక్ క్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71% సాధించారని తెలిపారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్ 2025 ఆల్ ఇండియా కేటగిరీ నందు ఎం రఘునాథ్ ఆల్ ఇండియా స్థాయిలో 29వ ర్యాంకు సాధించగా, కె లోక్ క్రిటి 453వ ర్యాంక్, మణికంఠ బాబు 1329వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 2 నందు 99.94% తమ విద్యార్థి కె లోక్ క్రిటి ఆల్ ఇండియాలో ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. తమ కళాశాలకు చెందిన 181 మంది జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. జేఈఈ మెయిన్స్ 2024-25 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ జేఈఈ మెయిన్స్ 2 సెషన్స్లో జరిగినాయి. ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి. రెండో సెషన్ మార్క్స్ మరి రాత్రి విడుదలైనాయి. ఈ 2 సెషన్స్లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటైల్ని మరి పవర్ఫుల్గా తీసుకుంటారు. మరి ఈ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కనబరచడం జరిగింది. వీళ్ళలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లాగే కె లోక్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి వినోద్ సాయి 96.21, కె రథసారథి 96.09, వి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పైన సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లానే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా, ఐఐటి అడ్వాన్స్కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోక్రిటి 453వ ర్యాంకు, అట్లానే వి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు, ఎస్ ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు, రిత్విక్ 1632వ ర్యాంకు, జి వినోద్ సాయి 1870వ ర్యాంకు, కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699 మార్కులు 99% ర్యాంకు సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు, వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే ఎక్కడో చదివి వచ్చిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని మరి నూరిపోయటం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన, అట్లానే ప్రతి సబ్జెక్ట్లో కూడా మరి ఎగ్జామ్స్ జరిగిన జేఈఈ మెయిన్స్ ఫలితాలను
నాకు 99.21%తో నేను ఉత్తీర్ణుడయ్యాను. నా తోటి విద్యార్థినులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమణారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మన కాలేజీలో కూడా మంచి కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ మోసపోకుండా మా కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్కి ఎంతో ధన్యవాదములు. మరియు మమ్మల్ని స్టడీ హౌస్లో దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా ఫ్యాకల్టీకి చాలా రుణపడి ఉంటాను. నన్ను ఇంత మంచి కాలేజ్లో చేర్పించిన మా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.